నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, కష్టాల్లో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల నివాసాలు, వారి ఆరోగ్యాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ వాసవి శ్రీ మల్టీ స్పెషాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మెగా వైద్య శిబిరం 3వ రోజు విజయవంతంగా కొనసాగింది. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలంతా సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. 36, 38 2 వార్డుల్లో ఉన్న ప్రజానికం అంతా కూడా ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. మెడికల్ క్యాంప్ ఒక అంశం అయితే, ఈ వాంబేలు ఎక్కడైతే మెడికల్ క్యాంపులు నడుస్తూ ఉన్నాయో ఈ రోజుకి 3వ క్యాంప్ ఇది. ఇంకా 7 రోజులు రాజమండ్రిలో ఉన్న ప్రతి వాంబే ఏరియాలోని వాంబే హౌసింగ్స్ ఉన్న ఏరియాలో మెడికల్ క్యాంప్స్ పెడతాం. అసలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలు వాంబే. అక్కడ ప్రభుత్వం చాలా దృష్టి సారించాలి. ఒక ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అక్కడ సిస్టంతో పాటు క్లీనింగ్ ఇవన్నీ కూడా ఎలా నడుస్తుంది అన్నింటి మీద కూడా కాన్స్టెంట్గా పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడికి మాకు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంది ఏంటంటే, గత 4 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం. ఈ నెల 16న సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని రైతు, కార్మిక, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో హాలులో సంయుక్త జిల్లా సమావేశం బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ మేరకు గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆయా పంటలతో అట్లాగే రైతుల ట్రాక్టర్లు వెంటబడితో కూడా ఈ గ్రామీణ భారతంలో పాల్గొవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి 16వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ భారత్ బంద్ని విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మన దేశ రైతాంగాన్ని మోసగించిన పరిస్థితున్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే కనీస ధర రాక రైతులు నష్టపోతూ ఉన్నారు, అప్పులు పాలవుతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ దేశాన్ని కాపాడండి, రైతాంగాన్ని రక్షించండి అని చెప్పేసి పద్ధతుల్లో జరుగుతున్న గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి నాగోల్ కుంటూరులోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ పీసీఈసీకి స్వయం ప్రతిపత్తి హోదా దక్కిందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్ ప్రిన్సిపాల్ ఎంబి రాజు మాట్లాడుతూ, ఇంతటి గొప్ప సాధించుకునేందుకు తమ సహకారం అందించిన భాగస్వాములందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. చాలా ఆర్కిటెక్చర్ డిజైన్స్ వాళ్ళకి ఒక బేస్ మోడల్గా ఉంది. సో దాని తర్వాత బోనాగర్స్ కానీ ఇట్లా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వాస్ట్గా ఎదిగారు. రియల్ ఎస్టేట్ రంగం చేస్తూనే స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా పల్లవి మోడల్ స్కూల్ బోయిపూర్లో స్టార్ట్ చేశాం. దాన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు సిటీలోనే 15 బ్రాంచులు, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి 15 బ్రాంచులతోటి ఈరోజు దీంట్లో పాటుగా ప్యారల్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ నాచారం నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మన సిటీలో 5 బ్రాంచెస్ వచ్చాయి. నాదర్గుల్, నాచారం, మైగ్రైన్స్, సిటీ, సంతోష్ నగర్. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే 2వ విడత దళిత బంధు రాలేదని దళిత బంధు సాధన సమితి వ్యవస్థాపకులు ఒకరైన మంద రాజేష్ అధికారులపై మండిపడ్డారు. ఈ మేరకు జమ్మికుట్ట పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2వ విడత దళిత బంధు విడుదల చేయకపోతే రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఓట్లను బహిష్కరిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి దళిత బంధును సాధించుకుంటామని పిలుపునిచ్చారు. వచ్చి 2 నెలలు రాస్తున్న దళిత బంధు మీద ఎలాంటి ప్రకటన చేయడం లేదు. కావున 2వ విడత బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2వ విడత రాగానే ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్నారు.
చాలా మంది అప్పు చేసుకొని రోడ్డు మీద పడే పరిస్థితి, కిరాయిలు కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాము, రెండో విడత దళిత బంధు ఏదైతున్నదో హుజురాబాద్ నియోజకవర్గంలో అది పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. లేని పక్షంలో ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో మేము కూడా నామినేషన్ వేస్తాం. ఏ అధికారి అయినా కానీ, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ ఊళ్ళల్లో మాకు ప్రచారాలకు వచ్చే క్రమంలో ప్రతి గ్రామంలో వీళ్ళను, అధికారులను, నాయకులను అడ్డుకోవడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, దయచేసి మీకు ఒకటే చెప్తున్నాము, హుజురాబాద్ నియోజకవర్గంలో 4900 కుటుంబాలు ఇప్పుడు రెండో విడత రాకపోతే రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి తమరు ఒక్కసారి ధాన్యం, బియ్యం స్టాక్ వివరాలు ఇకపై ప్రతి శుక్రవారం పోర్టల్ జీవిలో నమోదు చేయాలని రాజమహేంద్రవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లు, వ్యాపారస్తులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన పొందాలని సూచించారు. వారం రోజుల్లోగా వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. క్లారిటీగా రూల్ బౌండెడ్గా ఉండాలి. మీరు అవసరమైతే ఒక పర్సన్ పెట్టుకునే ఒక మేనేజర్ని మీరు బిజీగా ఉన్నా అది ఇన్షూర్ చేసుకోవాలి. లేదంటే అందరికీ లైసెన్స్లు క్యాన్సిల్ చేయటాలు, సస్పెండ్ చేయటాలు ఇవన్నీ ఉంటే మళ్ళీ ఆ కేసులు క్లోజ్ చేసుకోవడానికి మళ్ళీ మీరు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ యూ షుడ్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ చాలాసేపు అయింది. నేను కొన్ని అనివార్య కారణాల చేత విజయవాడ నుంచి వచ్చాను, లేట్ అయింది. If anybody have any objections to this proposal? మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి రావాల్సిందిగా మంత్రి సీతక్క పొన్నం ప్రభాకర్ను ఆహ్వానించారు. అసెంబ్లీలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందులో మంత్రి సీతక్కతో పాటు గిరిజన సంక్షేమ శాఖ కమిషన్ శరత్ ఉన్నారు. ప్రసాదం పెట్టినాము. ఇందులో పసుపు ఇది ఒక నాయక కొడితేగా, ఇది కోయతేగా, ఇది ఒక ప్రసాదం పెట్టినాము. ఇందులో పసుపు. గ్రామీణ స్థాయి నుంచి యువతతో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను విశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. 4 దశాబ్దాల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా ఈ నెల 13వ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులందరూ కూడా పోటీ పడి ఆడి ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రీడల పట్ల అభిమానం, ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతకి క్రీడల పట్ల ఆసక్తి, అవగాహన పెంచడమే కాకుండా ఆరోగ్యమైన అంటే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది దాదాపుగా 120 కోట్లని దీనికోసం కేటాయించి ఈరోజు మీరు చూస్తే కాన్స్టిట్యున్సీ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇప్పటికే ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ అనేక స్టంట్లు చేస్తుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాత్ర 2 అనే చిత్రంలో వైసీపీ నాయకులు గొప్ప సేవలు చేశారని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో సినిమా తీసి ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. కొన్ని 100 కోట్లు వెచ్చించి ఈ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా, ఈ హోర్డింగ్ల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలను బెదిరించి ఈ సిద్ధమని బోర్డులు పెట్టి కూడా పబ్లిసిటీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందని గతంలో చెప్పాము. ఇప్పుడు మరో కొత్త దానికి తెరలేపారు. చిత్రాల ద్వారా యాత్ర అని 2 అని నిన్న రిలీజ్ అయింది. ఆ చిత్రం ద్వారా వైసీపీ నాయకులు గొప్ప ప్రజాసేవ చేశారని, ప్రజల్ని సేవ చేసి ఆకట్టుకొని ప్రజాసేవలోనే వాళ్ళ జీవితాలు తగ్గించినాయనే విధంగా జనాలు మభ్యపెట్టే విధంగా సినిమాలు తీసి
థియేటర్స్లో వదిలితే నిన్న ఆ సినిమా రిలీజ్ అయింది, కనీసం చూస్తానికి జనాలు లేదు. 20% కూడా ఆ థియేటర్లు ఆక్యుపెన్సీ లేదు, 80% ఖాళీ. ఆ రేటింగ్స్ కూడా ఏంటని సినీ ప్రేక్షకులు చూసే రేటింగ్స్ చూస్తే 10కి 6 అంట. అంటే ఎంతగానో ఆ సినిమాలో సబ్జెక్ట్ లేకపోతే ఏ సినిమా అయినా సరే. ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ కేంద్ర పథకాలను తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలైన రేషన్, బియ్యం, అంగన్వాడీ గర్భిణీలకు అందించే పోషక పథకాలపై జగన్ స్టిక్కర్లు వేయించుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర రాజకీయ సమీకరణల మీద ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శివభాగ్యరావు స్పందించారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన సిద్ధం సంసిద్ధం పేరుతో పార్టీలు అస్థినాకు పయనమయ్యాయని, అన్ని పార్టీలు ఒకటేనని, రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి మద్దతు పలుకుతూ అందరూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలందరికీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫున నమస్కారాలు. ఏపీలో ఉన్న ఏపీ ప్రజలందరికీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫున నమస్కారాలు. ఏపీలో ఉన్న పార్టీలన్నీ సిద్ధం సంసిద్ధం అనేసి అమరావతి నుంచి రాజధానికి వెళ్ళటం జరిగింది. ఈ సిద్ధం దేనికంటే బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకోవడానికి సిద్ధం అనేసి సంసిద్ధం అనేసి ప్రకటనలు గుప్పిస్తూ అస్తనకి అన్ని పార్టీ ప్రముఖులందరూ కూడా వెళ్ళటం జరిగింది. ఈ పార్టీల సిద్ధం ఏంటంటే, సిద్ధం సంసిద్ధం దేనికంటే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధం అనేసి అస్తనకు వెళ్ళారు. అస్తనలో గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టింది. ఎందుకంటే ప్రత్యేక హోదా తీసుకొస్తామనేసి ఇవ్వకపోయినా కూడా బీజేపీ పార్టీతో అలయన్స్ కోసం వెళ్ళారు. గత 5 సంవత్సరాల నుంచి మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ప్రత్యేక హోదా తీసుకురానిప్పటికీ కూడా మేము కూడా సిద్ధమే అనేసి అస్తనకు వెళ్ళటం జరిగింది. సో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి అస్తనకి అన్ని పార్టీలు వెళ్ళినాయి. మా పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుంది. ఈ రాష్ట్రాన్ని బీసీ కులాల్లో ఉన్న ఒక బీసీ పరిపాలించిన రోజున ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నమ్ముతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ గత 20 సంవత్సరాల నుంచి మేము చేస్తామని పోటీపడి ఇప్పటి వరకు కూడా ఏమి సాధించలేని పార్టీలకి మనం ఓటేద్దామా? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రాణాలను ఒడ్డి స్టీల్ ప్లాంట్ని సాధించుకున్నాం. ఆ స్టీల్ ప్లాంట్ని అమ్మేయటానికి చూస్తున్న అన్ని పార్టీలకు మనం ఓటేద్దామా? ఆలోచించాల్సింది ఏపీ ప్రజలే. తెలుసుకుందాం మనం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి ఆల్ ప్రజా పార్టీకి మద్దతు ఇవ్వాలనేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మనం సిద్ధం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. థ్యాంక్ యూ. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.